మద్దూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ నందు మాదిగపేటలో గత 50 సంవత్సరాల నుంచి అభివృద్ధి నోచుకోవడం లేదని, అలాగే సీసీ రోడ్డు ఇంతవరకు కూడా వీధులలో వేయలేదని కాలనీ వాసులు ఆరోపించారు. వర్షం పడితే వీధులంతా బృదమయం అవుతుందని, వాహనాలకు రాకపోకలకు పిల్లలు పెద్దలు తిరగాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని గత 30 సంవత్సరాల నుంచి అధికారులు తెలియజేస్తున్న పట్టి పట్టినట్టు వివరిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్థర్ ఎస్సీ కాలనీ అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఇంతవరకు కూడా హామీని నెరవేర్చలేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే సీసీ రోడ్లు వేయించి మా కాలనీ అభివృద్ధి పరచాలని, ఆగిన బురదల్లో నారు మొక్కలు నాటి వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు కాలనీ వాసులు. నా పెండ్లప్పటి నుండి తిక్క చెట్లు ఇట్టనే ఉన్నాయి. 50 ఏళ్ళు ఆయనేమో ఇది రోడ్డు పడక ఈ ఊరు ఎమ్మెల్యే అయినా గానీ ఊరికి సందుకు రోడ్డు వల్లే అతల సందున రోడ్డు వేసినారు. కాసింత చదువు సందు నేను కొదవలు ఈ రోడ్డు ఏంటికి శాంతం కాలేదో, మళ్ళా అన్ని రోడ్లు శాంతం, మా రోడ్డు ఎందుకు శాంతం కాలే? అవతల పేటకు రోడ్డు. అది మద్దూరు పాలపాడు మండలం ఎస్సీ వాళ్ళము. రోడ్డు వర్షం పడితే బయటకు రానిక కానీ లేదు, పిల్లలకు కానీ బళ్ళ కంపెనీకి కానీ అవకాశం లేదు. కానీ ఇచ్చిన పిల్లలను బళ్ళ కంపెనీకి మేము చర్చిలకు అని కానీ మాకు అవకాశం లేదు. వర్షం పడితే ఇంట్లో నుంచి బయటకు రానిక లేదు. ఎన్ని రోజుల నుంచి 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాము. 3 సంవత్సరాల నుంచి మాట ఇచ్చినాడు కానీ రావట్లేదు. రేపేస్తున్నాము, ఇప్పుడు వస్తాము, అప్పుడు వస్తాము, ఇంకొక గంట కోసం అంటున్నాడు కానీ గంట కాదు, అర్ధ గంట కానీ లేదు. సార్ గారు, ఎమ్మెల్యే సార్ గారు ఎక్కడున్నారో మీరు? మా నియోజకవర్గంలో నేను గెలిపించుకున్నాము. మేము ఎస్సీ కాలనీ నుంచి మద్దూరు నుంచి మాట్లాడుతున్నాము. మాదిగొల్లము. సొంత ఊరు నీదైపోయి నీ ఊర్లోనే నువ్వు సక్రమంగా రోడ్లు వేయకపోతే మా పిల్లలు బడికి పోనీక లేదు. అసలు కాళ్ళు వేలి అసలు మేము కింద పడి కాళ్ళు ఇరిగిపోయినాయి. ఏ విధంగా నిన్ను గెలిపించుకొని నువ్వు మాకు ఆసరా ఉంటావనే కదా నేను గెలిపించుకోయింది. నువ్వే మాకు పట్టించుకోకుంటే ఎవరు సార్ మాకు దిక్కు? జగనన్న చూచేనేమో అందరికి ఆసరా ఉంటా చేస్తా, మన ఎమ్మెల్యే ఆర్థర్ సార్ ఉన్నాడు మీకు సహాయపడతాడు అని చెప్పినాడు. పాములపాడు మండలం మద్దూరు గ్రామం మాదిగా ఎస్సీ కాలనీ. ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే గారు, మా ఊరు ఎమ్మెల్యే మా దగ్గరకు వచ్చి, నేను మీ వాడిని, మీ ఇంటి వాడిని, మీ కుటుంబ సభ్యునిగా, మా నాయన టీచరు, అందరికీ విద్యా బోధన చేసినాడు. నేను ముందు మా ఊరు చూసుకుంటా, మా ఎస్సీలను చూసుకుంటా అని చెప్పి మద్దూరికి వచ్చి బడికి మా దగ్గర చేయగలిపి మాకు ఓటు వేయండి అని సహకరించినాడు. మేము ఆయన సహకరించినాము, ఓట్లు వేసినాము. తర్వాత ఎండ్రకాయల కథ చెప్పినాడు. ఏం సార్ మా పని అంటే మీరందరూ ఊకుండండి, నేను మీకు చేస్తా. ఒక ఎండ్రకాయ, మన ఇండియా ఎండ్రకాయ ఒకదాన్ని ఒకటి గుంజుతున్నాయి కిందికి, మీరు అట్లా గుంజాకండి, ఒకదాన్ని ఒకటి సపోర్ట్ వేసి పైకి వేస్తే ముందు వాళ్ళకు చూసి మీకు చూస్తాను. అది లేకుండా మళ్ళీ రోడ్డు లేదు, మాకు బురద ఉంది, గూకులు కష్టం చేసి ఇంటికి వచ్చి కాళ్ళు వేలి వాంతులు బేదులు రోజుకి 2-3 ట్రీట్మెంట్ తీసుకుంటూ అవసరం పడుతున్నాం. ఏమయ్యా సార్ అక్కడ రోడ్డు వేస్తున్నారు, అవతల రోడ్డు వేస్తున్నారు, మాకు వేయండి అంటే, సార్ అది ఎంపీపీ నిధి నాకు తెలియకుండా వేసినారు. ఒక ఎమ్మెల్యే గారికి ఎంపీపీ నిధి తెలియకుండా వేస్తారా? వాళ్ళ ఎస్సీలమే, మేము ఎస్సీలమే, మాకు ఎవరయ్యా ఎస్సీ అంటే ఎక్కడ ఉంది? ఎక్కడ న్యాయం ఉంది? ఏం చేయలేదు. 30 ఏళ్ళు రెడ్డి గారి కింద ఉన్నాం. ఏ రెడ్డి పలకల. మా వాడు వచ్చినాడు, మా ఎమ్మెల్యే వచ్చినాడు, మా సార్ కొడుకు వచ్చినాడు, మా ఊరికి వచ్చినాడు, మాకు ముందు పనిచేస్తాడు. నా ఊరు ముందు, నా మండలం ముందు, ఇది నాది మండలం అనే ఎమ్మెల్యే గారు, సార్ మేము బతకలేము, ఊరు ఇడిచిపెట్టి అక్కడ ఏంటి అది ఉంది రిజర్వాయర్లు, ఎల్లుగోడు రిజర్వాయర్లు, అక్కడ ఇస్తే అక్కడ కట్టుకొని బతుకుతాం సార్, మీకు మొక్కుతాం.